ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కేసీఆర్ చెప్పినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్లో వైకాపా అధికారంలోకి రాదన్న పవన్ 2014లోనూ జగన్కు అనుకూలంగా కేసీఆర్ మాట్లాడారని గుర్తు చేశారు. ఆంధ్రుల్ని ఇష్టారీతిన దుర్భాషలాడిన కేసీఆర్తో జగన్ జతకట్టి విజయం ఆశించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ ముందుకెళ్తా వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారా మీరు? వైసీపీ ఓడిపోతుంది. కేసీఆర్ గారు మీకు లక్కీ హ్యాండ్ కదా. 2014లో ఏం చెప్పారు కేసీఆర్ గారు? మంచి బంపర్ మెజారిటీతో గెలుస్తుందని చెప్పారు కదా. వైసీపీ నాయకులు ఏమైందండి మరి? అప్పటికంటే మీరు బలపడ్డారా వైసీపీ వాళ్ళు? ఇన్ని సంవత్సరాలు మీరు పాలన తీసుకొని ఏ రోజు అసెంబ్లీకి వెళ్ళలేదు. మళ్ళీ మీరేంటి ఎలా ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నారు? కేసీఆర్ గారు చెప్తే మీరు ముఖ్యమంత్రి అయిపోతారా? ఆంధ్రుల్ని పచ్చిబూతులు తిట్టిన కేసీఆర్ గారు చెప్తే ఆంధ్రులు ఓట్లు వేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేస్తారా? ఈరోజు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన అండగా నిలబడితే అది అధర్మం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ సీఎం అవ్వలేరు. ఎందుకంటే తిరుమలలో చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎలా అవుతాడు అనుకుంటున్నారండి? అసలు సడన్గా ఈరోజు రాత్రి నేను మారిపోయానంటే కుదురుద్దా? ఒక ముఖ్యమంత్రి స్థాయి అవ్వాలనుకుంటున్న వ్యక్తి అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని సంస్కృతులని గౌరవించాలి. లోపలే గౌరవం లేని వ్యక్తి పైకి బాహటంగా తెచ్చుకుంటే వస్తుందా? అది కేసీఆర్ గారు ఒప్పుకుంటారా? మీరు యాదాద్రికి ఆయన చెప్పులతో వచ్చి అప్పుడు మీరు ఒప్పుకుంటారా? తిరుమలని అపవిత్రం చేసిన వ్యక్తి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు.